బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈ నెల 18న తెలంగాణ మంత్రివర్గ విస్తరణ జరగనుంది. మంత్రులుగా 8 మంది ప్రమాణం చేయనున్నారు. జీఏడీ ప్రోటోకాల్ శాఖలకు సర్క్యులర్ జారీ చేశారు. ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ కళ్యాణ్ మనకు అందిస్తారు. కళ్యాణ్, హరీష, మనం మొదటి నుంచి అనుకుంటున్నట్టుగానే సంక్రాంతి తర్వాత తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. అదేవిధంగా మంత్రివర్గ విస్తరణ కూడా 18వ తేదీన నిర్వహించేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి జీఏడీ ప్రోటోకాల్ విభాగాలకు కూడా సర్క్యులర్ జారీ అయింది. మొత్తం ఈసారి మంత్రివర్గంలో మొదటి నుంచి మనం అనుకుంటున్నట్లుగానే 8 మందికి స్థానం కల్పించేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయించినట్లు తెలుస్తుంది. ఈ 8 మంది ఎవరనేది మాత్రం సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ నెల 17న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు తొలి రోజు ప్రారంభం కాబోతున్నాయి. ఆ రోజు ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం జరుగుతుంది. ఆ తర్వాత 18న స్పీకర్ ఎంపిక, అదే రోజు మంత్రివర్గ ఏర్పాటు కూడా జరగబోతుంది. ఇందులో 8 మందిలో ముఖ్యంగా కనీసం నలుగురు గత మంత్రివర్గంలో ఉన్న వారితో పాటు మరో 4 కొత్త వారికి అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉన్నట్లు మనకు తెలుస్తుంది. అయితే వారెవరన్నది మాత్రం ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఈటెల రాజేందర్, హరీష్ రావు, కేటీఆర్ ఈ 4 మాత్రం ఈసారి మంత్రివర్గంలో గత మంత్రివర్గంలో ఉన్న ఈ 4 స్థానం దక్కనుంది. మరో 4 కొత్త వారికి వచ్చే అవకాశం ఉంది. ఇందులో ప్రధానంగా పద్మా దేవేందర్ రెడ్డి మహిళా మంత్రికి గత మంత్రివర్గంలో స్థానం లేని నేపథ్యంలో ఈసారి మహిళా మంత్రిగా పద్మా దేవేందర్ రెడ్డికి ఖచ్చితంగా అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. మరో 3 మాత్రం కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు ప్రధానంగా స్థానం దక్కబోతుంది. ఇందులో నిరంజన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి లాంటి వారి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరికి ఈసారి స్థానం దక్కబోతున్నట్లు తెలుస్తుంది. ఓవరాల్ గా చూస్తే ఇప్పటికీ 2 సీఎం కేసీఆర్, హోంమంత్రిగా మహమూద్ అలీ ఉన్నారు. మరో 8 మంది ఈ నెల 18న ప్రమాణ స్వీకారం చేసే అవకాశం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. హరీష్, రైట్, థాంక్యూ కళ్యాణ్.